కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. ప్రార్థన. మా ప్రియాతి ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము ఈ మాసపు తొలి వారమున రొట్టె ద్రాక్షరసము కొరకు సిద్ధపడి వచ్చిన ప్రతి హృదయమును తాకి శుద్ధి చేయమనియు, ఈ మాటలు జీవాహారముగా అనుగ్రహించి నేడు నీ మహత్కార్యములు మా మధ్యన, మా హృదయములో, మా ఇంటిలో, మా కుటుంబాలలో, నీ సన్నిధిలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మరి ఒకసారి అమ్మగారికి వందనాలు, దైవదాసులకు వందనాలు, సంఘమంతటికి ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, 25వ కీర్తన దావీదు రచించిన కీర్తన. దావీదు భక్తుడు ఎట్టివాడో ఇప్పటికే మనందరికీ సుపరిచయం. అంతటి మహాభక్తుడు, అంతటి మహారాజు. ఇట్టి మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఇట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు అనిపించాలి మనం ఏ పాటి వారమా అని. అంతటి మహాభక్తుడు దేవుని వద్ద ఈ ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఏ ప్రార్థన అనగా పాపములో పడి లేచిన వాని ప్రార్థన. పాపములో పడి లేచిన వాని ప్రార్థన. ప్రార్థన ఇతడు పాపములో పడిపోయిన తర్వాత అందులో నుంచి బయటపడ్డాడు. పాపములో ఉండిపోలేదు. బయటపడి ఆ పాపం వలన వచ్చిన పర్యావసానాలు అతను అనుభవిస్తున్నాడు. ఆ పాపం వలన వచ్చిన బాధలు, వేదనలు అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవిస్తూ తన బ్రతుకు యొక్క స్థితిని దేవుని వద్ద వెల్లపుచ్చుకుంటున్నాడు. అంతటి మహాభక్తుడు ఇట్టి మాటలు మాట్లాడటం దుఃఖాకరమే. దావీదు కుటుంబం పెద్ద కుటుంబం. అతనికి 7 అన్నలు, ఒక సహోదరి. ఆ అక్క యొక్క భర్త అతని దగ్గరే ఉండేవాడు. అక్కగారికి 3 కుమారులు. ఆ 3 కుమారులు ఈయన దగ్గరే ఉండేవారు. ఈయనకు దేవుడు చాలా పెద్ద కుటుంబం అనుగ్రహించాడు. దావీదుకు సుమారు 20 మంది పిల్లలు. అంత పెద్ద కుటుంబం, అంతమంది ఉన్నారు, అంత సైన్యం ఉంది. ఆయన అంగరక్షకులు ఆయన చుట్టూ ఆయన అంటి ఉండేవాళ్ళు 30 మంది. 30 మంది దేహ సంరక్షకులు ఉండేవాళ్ళు, బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఒక మహాసైన్యానికి అధిపతిగా ఉండేవాడు. ఎన్నో రాజ్యాలను శాసించే రాజులకు రాజుగా ఉండేవాడు. అయితే 16వ వచనం 25వ కీర్తన 16వ వచనంలో అంటాడు, నేను ఏకాకిని. ఒక్కడుగా అయిపోయాడు. ఒక్కడే అయిపోయాడు. ఎంతోమంది ఉండి, అందరూ ఉండి ఎవరు లేనివారుగా ఉన్నాడు. అందరూ చేయి విడిచిన వాడు అయిపోయాడు. తోటివారు, తోడబుట్టినవారు అందరూ విడిచిపెట్టేశారు. ఆ విధంగా సొంత కుమారులు ఆయన తరుముతున్నారు, ఆయన చంపజూస్తున్నారు. అయిన వారు ఆయనకు శత్రువులు అయిపోయారు. అంతమంది తన వారు ఉండంగా ఒక్కడే అయిపోయి, ఆయన ఒక్కడైతే 19వ వచనంలో అంటాడు, నా శత్రువులను చూడుము, వారు చూస్తే అనేకులు. నేను ఏకాకిని, వారు అనేకులు. నేను ఒక్కదాననైపోయాను, వాళ్ళు మొత్తం ఒకటైపోయారు.
నేను ఒక్కడినైపోయాను, వాళ్ళందరూ ఒకటైపోయారు, నేను ఏకాకిని అని అంటున్నాడు. నేను ఏకాకిని. ప్రియులారా, ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నారా? ఇది మీ ప్రార్థన. దేవుడు మీ కొరకు రాయించిన మాటలు ఇవి. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? మీకు శత్రువులు అనేకులైపోయి మీరు గెలవలేకున్నారా? మీ కొరకే మీ పక్షాన దేవుడి మాటలు రాయించాడు. కనుక ఏకాకి అయిన వాని ప్రార్థన ఇది, విడిచిపెట్టబడిన వాని ప్రార్థన ఇది, ఒక్కడిని చేసి అందరూ దాడి చేస్తున్న ప్రార్థన ఇది. శత్రువులు అనేకులైతే గమనించండి, 20వ వచనంలో నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. ఈ శత్రువులు ప్రాణం తీయాలని చూస్తున్నారు, ఇతను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రాణాపాయం. కనుక ఇట్టి గడ్డు పరిస్థితుల్లో ఆయనకు ఏ దిక్కు చూడాలో తెలియక ఆయనకు కడబడింది ఒక దిక్కే. ఏ దిక్కు అది? చూడండి, మొదటి వచనం. ఏ దిక్కు అది? నీ దిక్కే నా దిక్కు అంటున్నాడు. అయ్యా, ఇంతమంది నా చుట్టూ నా శత్రువులు ఉండగా నేను కొండల వైపు నా చేతులు ఎత్తడం లేదు. స్నేహితులు, బంధుమిత్రుల వైపు, మనుషుల వైపు నేను చేతులు ఎత్తడం లేదు. నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఎందుకంటే ఆయన బాధలు ఎలాంటి బాధలు అవి? 17వ వచనంలో హృదయ వేదనలు. హృదయ వేదనలు. ఇది ఒక పుండో కురుపో అయితే ఆ బాధ వేరు, అది మానిపోతుంది. ఒక పుండైతే దానికి ఏదైనా ఔషధం వేయొచ్చు. బాధ కలిగింది దేహానికో, ఎముకకో, మాంసానికో కాదు, హృదయానికి. ఇది మానసిక సమస్య. ఇది బాధపడింది, గాయమైంది హృదయం. వారు అన్న మాటలకి గాయపడింది దేహం కాదు, హృదయం. దేహానికి వైద్యులు వీధికొకరు ఉండవచ్చు, హృదయానికి వైద్యులు ఉండరు. మీరు గమనించి చూడండి. మనసుకి వైద్యులు దొరకరు, ప్రయత్నించి చూడండి. గాయమైతే కట్టడానికి ఎంతోమంది ఉంటారు, కానీ హృదయానికైన వేదన, ప్రాణం తీయజూచే ఈ స్థితిలో ఆయన తన హృదయాన్ని, తన మనస్సును, తన 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 ప్రాణాన్ని, తన ఆత్మను ఏ దిక్కుకి ఎత్తుకుంటున్నాడు? నీ దిక్కుకి నేను ఎత్తుకొనుచున్నాను. ఒంటరి అయిన వాడు, ఒంటరి అయిన స్త్రీ, పురుషులు వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వారి దిక్కు దేవుడే. దేవుని వైపు మనము చూడాలి. దేవునికి మన హృదయాన్ని అప్పగించాలి, మన మనస్సును దేవునికి అప్పగించాలి. ఎందుచేతనంటే మనుషులకు అప్పగిస్తే మనం సిగ్గుపడవలసి ఉంటుంది. మనుషులకు అప్పగిస్తే మనము సిగ్గుపడవలసి ఉంటుంది. 2వ వచనం చూడండి. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గునొందడు. కానీ ఎవరు సిగ్గుపడతారు? హేతువు లేకుండానే ద్రోహము చేయువారు, వారు సిగ్గుపడవలసి ఉంటుంది. గనుక నేను అలాంటి వాడను కాను. హేతువు లేకుండా నేను ఎవరికి ద్రోహం చేయలేదు, మోసము చేయలేదు. వారు నిర్నిమిత్తముగా నాకు హాని చేయాలని చూస్తున్నారు. గనుక నేను పగ తీర్చుకోను, నేను నిర్దోషిగా ఉంటాను, నా మట్టుకు నేను యథార్థంగా ఉంటాను అని అంటున్నాడు. 21వ వచనంలో నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నాకు శత్రువులు చాలామంది ఉన్నారు,
కానీ నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను. నేను యథార్థంగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. నాకు నేనుగా పూనుకొని పగ తీర్చుకోను. నా శత్రువుల మీద నేను దండెత్తి వెళ్ళను. నీ కొరకు, నీ కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నేను నీ మీద ఆధారపడుతున్నాను. నేను నిన్ను నమ్ముకున్నాను. నువ్వే నాకు దిక్కై ఉన్నావు. నువ్వు నన్ను విడిపిస్తావు, నీవు నన్ను రక్షిస్తావు అని అతడు దేవుని వైపు చూస్తున్నాడు. శత్రువులు ఉండంగా నిర్దోషిగా ఉండటం అత్యవసరం. బాధలో ఉన్నప్పుడు నిర్దోషిగా ఉండటం అత్యవసరం. అయితే నరులను చూడగా, నరుల నైజము బాధలో ఉన్నప్పుడే తప్పులు ఎక్కువ చేసే ఆస్కారం ఉంది. బాధలో ఉన్నప్పుడే కొన్నిసార్లు తప్పుగా మాట్లాడే ఆస్కారం ఉంది. కొందరు ఇలా అంటూ ఉంటారు, అతనేదో త్రాగున్నాడు లేండి, ఏదో అంటున్నాడు, ఆ మాటలు పట్టించుకోవద్దు అంటారు. ఏదో మత్తులో ఉన్నాడు అలా అనేశాడు, ఆ మాటలు పట్టించుకోకూడదు. అక్కడతో ఆగారా? మళ్ళీ ఇంక ఈసారి ఏమంటారు, కొంచెం కోపంలో ఉన్నాడు వదిలేసేయండి, కోపంలో ఏదో అన్నాడు, పెద్దగా పట్టించుకోదు. అంటే మనిషి మత్తులో ఉన్నప్పుడు పాపం చేస్తున్నాడు, కోపములో ఉన్నప్పుడు పాపం చేస్తున్నాడు. సరే, కోపం అయిపోతే ఏదో ఆవేశంలో అన్నాడు లేండి అంటున్నారు. ఆవేశం వచ్చినా మనిషి తప్పు చేస్తాడు. చివరికి ఏమన్నారు, ఏదో బాధలో అందలేండి, మీరు పెద్దగా పట్టించు అంటే బాధలో కూడా మనిషి పాపం చేస్తున్నాడు. మనుషులు సమర్థిస్తారు, ఏదో బాధలో అన్నాడులే, కానీ దేవుడు నీతిమంతుడు కదా, పాపం పాపమే కదా. గనుకనే బాధలో ఉన్నప్పుడు క్రైస్తవ భక్తుడు, ఇక్కడ దావీదు భక్తుడు మనకు నేర్పేది ఏమిటంటే, బాధలో ఉన్నప్పుడే, కష్టములో ఉన్నప్పుడే, ఇబ్బందిలో ఉన్నప్పుడే, శత్రువులు తరుముతున్నప్పుడే నిర్దోషిగా ఉండటం మనకు అవసరం. మనం బాధలో ఉన్నప్పుడే యథార్థంగా కొనసాగటం అత్యవసరం. అప్పుడే దేవుడి సహాయం మనకు కలుగుతుంది. అయితే ఏదో చేసినందువల్ల ఈ బాధ వచ్చింది, ఆ మాట నిజమైతే ఆ బాధలో మనిషి ఇంకేమేవో చేస్తున్నాడు, పాపం పెరుగుతోంది. బాధలో ఉన్నవానికి మన యొక్క జ్ఞానం ప్రకారం విడుదల కలగాలి. కానీ ఈ బాధలో ఉన్న మనిషి ఇంకా ఎక్కువ తప్పు మాట్లాడటం, తప్పు చేయడం వలన అతనికి ఇప్పుడు విడుదల కాదు, శిక్ష వస్తుంది. బాధలో ఉన్నవానికి విడుదల రావాలి, కానీ ఆ బాధలో ఏవేవో చేసేసి ఏవేవో అనేసినందువలన అతనికి ఇప్పుడు శిక్ష రావాల్సి ఉంటుంది. అంటే మామూలుగానే మనిషికి సుఖపడటము చేతగాదు, బాధపడటం కూడా చేతగాదు. సుఖపడేటప్పుడేమో మదించి మరచి దేవుని విసర్జిస్తున్నాడని లేఖనం చెబుతోంది. ఎక్కువైతే దేవుని మరుస్తాడట, తక్కువైతేనేమో దూషిస్తాడట. అంటే సుఖపడటము చేతగాదు, ఇటు బాధపడటము, శ్రమపడటము చేతగాదు. ఈరోజు దుఃఖం గురించి, బాధ గురించి మాట్లాడుతున్నాం. సుఖపడటమా ఇంకొక రోజు మాట్లాడుకుందాం. బాధ ఎలా పడాలి, శ్రమ ఎలా అనుభవించాలి, బాధ ఎలా పడాలి. ఇదిగో ఈవిడని ఏదో మాట అనేసింది అనుకుందాం. ఇప్పుడు అన్న వ్యక్తి, పడ్డ వ్యక్తి, మాట పడ్డ వ్యక్తి, దేవుడు వీరిద్దరిలో ఎవరిని ఆదరిస్తాడు? మాట అనిన వ్యక్తిని ఆదరిస్తాడా, మాట పడ్డ మనిషిని ఆదరించాలా? మాట పడ్డ మనిషిని ఆదరించాలి. ఆదరిద్దామని ఒక అడుగు వేసాడో లేదో, ఈ అమ్మ, మాట పడిన అమ్మ తిరిగి 10 మాటలు అంది. ఇప్పుడు ఈవిడేడుస్తోంది. ఇప్పుడు ఎవరిని ఆదరించాలి? మాట పడ్డ మనిషి పడ్డట్టు ఉండుంటే దేవుడు ఆమె ఇంటికి వెళ్ళేవాడు. మాట పడ్డ మనిషి పడ్డట్టు తగ్గించుకుని, అణుచుకుని, లోబడి ఉండుంటే దేవుడు ఆమెను ఎత్తుకునేవాడు.
దేవుడు ఆమెను ఆదరించేవాడు. కానీ మాట పడటం చేతగాదే, మాటకు 10 మాటలు అన్నందుకు ఇప్పుడు ఆవిడేదో ఆవేశంలో అందు కానీ ఈవిడ కావాలని అందువల్ల ఈవిడింటికి రావాల్సిన దేవుడు ఇప్పుడు ఆవిడింటికి వెళ్ళాడు, ఆవిడని ఆదరిస్తున్నాడు. ఎందుకంటే ఆమె కంటే ఇక్కడ ఎక్కువ బాధ గాయం ఈమెకయింది. బాధపడటం నేర్చాలి, శ్రమపడటం నేర్చుకోవాలి, మాట పడటం నేర్చుకోవాలి, దుఃఖపడటం నేర్చుకోవాలి. ఎందుకంటే దుఃఖములోనే దేవుడు మన పక్షాన ఉంచాడు. బాధపడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడును. కానీ బాధ పడడానికి సిద్ధంగా లేమే, బాధ పెట్టడానికే సిద్ధంగా ఉన్నాం. బాధ పెట్టువారికి దేవుడు ఉండడు, బాధ పడువారి పక్షానే దేవుడు ఉంటాడు. దావీదు, నేను బాధ పెట్టను, వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినా నేను బాధ పెట్టను, నేను యథార్థంగా ఉంటాను, నేను నిర్దోషంగా ఉంటాను, నీ తీర్పు కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని దేవుని దిక్కుకు చూశాడు. దేవుని దిక్కుకు చూశాడు. సుఖములోనైనా దేవుని వైపే చూడాలి, దుఃఖములోనైనా దేవుని వైపే చూడాలి. దావీదు దుఃఖపడటం నేర్చినవాడు, దుఃఖములో కూడా జ్ఞానంగా ఉండటం నేర్చాడు. దుఃఖములో అజ్ఞానంగా మాట్లాడిన వ్యక్తి కాదు, బాధలో ఆయన దూషణ మాటలు మాట్లాడినవాడు కాడు. దుఃఖములో దేవునితో ప్రార్థించడం నేర్చాడు. ఆ ప్రార్థనే ఈ 25వ కీర్తన. అయితే ఏకాకి అయ్యాడు, హృదయ బాధలు కలిగాయి. ఇది మనసుకైన గాయం, ఇది మామూలు గాయం కాదు. శరీరానికైన పుండైతే ఏదైనా పొడో ఆకో పసరో వేస్తే తగ్గిపోవచ్చు, ఇది హృదయానికి అయిన గాయం. దీనికి వైద్యుడు దేవుడే. మరి ఇలాంటి దేవుని దగ్గరకు హృదయానికి అయిన బాధను తీర్చుకోవడానికి వస్తే దేవుడు ఎటువంటి వాడు? ఆయన పై రూపాన్ని చూసేవాడు కాడు, ఆయన అంతరంగమును చూచువాడు. అంతరంగమును చూచువాడు గనుక ఈయన వద్దకు వస్తే, ఈ వచ్చిన కష్టానికి బాధ తీర్చుకోవడానికి వస్తే జరిగేది ఏమిటంటే, అదేదో సామెత అన్నట్టు క్రొత్త దానికోసం వెళ్తే పాతవి బయటపడ్డాయట. క్రొత్త దానికోసం వెళ్తే పాతవి బయటపడ్డట్టు ఈ బాధ నుండి ఉపశమనం కోసం దేవుని దగ్గరికి వెళ్తే బాల్య పాపాలు బయటకు వచ్చాయట. బాల్య పాపాలు బయటకు వచ్చినప్పుడు 25వ కీర్తనలో 6వ వచనం చూడండి, నేను చదువుతానులే తల్లి. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకోము. ఏం జ్ఞాపకం చేసుకోవాలండి? 2 కరుణ, 2 కృప. ఈ రెండైతే ప్రభువా జ్ఞాపకం చేసుకోగాని 7వ వచనంలో నా బాల్య పాపములను నా అతిక్రమములను మాత్రము జ్ఞాపకము చేసుకొనవద్దు. ఈ బాధ వచ్చింది, ఈ బాధ నుండి విడుదల కోసం వస్తే దేవుడు పాత లెక్కలు తీస్తాడేమో. బాల్యకాల పాపములు, యవ్వనకాల పాపములు, అజ్ఞానము చేసిన అజ్ఞాన కృతములు, దోషములు, మరి అపవిత్రతలు, అతిక్రమములు, అవిధేయతలు, ఇవన్నీ బయటకు వస్తాయేమో. అందుకనే దావీదు అంటాడు, అయ్యా ఆదరణ కోసం వచ్చాను, పాత లెక్కలు తీసావంటే నేను బ్రతకలేను. నువ్వు క్షమిస్తావట కదా, నువ్వు క్షమించే గుణం గలవాడవు కదా, నన్ను క్షమిస్తే నాకు ఆదరణ కలుగుతుంది. అందరినీ వదిలి నీ దగ్గరకు వచ్చాను, నువ్వు కూడా అంటే నేను సిగ్గుపడవలసి ఉంటుందయ్యా. నేను నిన్నే నమ్ముకున్నాను, నేను నిన్ను నమ్ముకున్నాను. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు కదా. నువ్వైతే నన్ను చూసుకుంటావని వచ్చాను, నువ్వైతే నన్ను ఆదరిస్తావని వచ్చాను, నువ్వైతే నన్ను విడిపిస్తావని వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా నా పాత లెక్కలు తీసి నా దోషములు, నా పాపములు, నా అతిక్రమములు చూపి నన్ను శిక్షిస్తే ఇక నా శత్రువులకు నీకు భేదమేంటి? నువ్వు కూడా నా శత్రువులా అయినట్టే కదా అంటాడయ్యా. నీ కృపను జ్ఞాపకం ఉంచుకో, నేను నీ దగ్గరకు వస్తాను. మరి నీ కన్నులేమో నా హృదయాన్ని చూస్తాయి,
నా హృదయాంతరంగాన్ని చూస్తాయి. నీ దగ్గరకు వచ్చినప్పుడు బాధ తీర్చుకోవడానికి వస్తుంటే నీకేమో నా దుష్కార్యాలు కనపడుతున్నాయి, నా పాపక్రియాలు కనపడుతున్నాయి. కనుక దావీదు అంటాడయ్యా, నా పాపములన్నిటినీ క్షమించుము. ఆదరణ కొరకు వచ్చిన వ్యక్తి క్షమాపణ కొరకు ఆఖరకు అడగాల్సి వచ్చింది. శత్రుబాధ నుండి నివారణ కోసం వచ్చాడు, ప్రాణాపాయం తప్పించుకోవటానికి వచ్చాడు. తరుముతూ ఉంటే నీ శరణు జొచ్చి ఉన్నాను, నా ప్రాణమును కాపాడము అని అంటున్నాడు. తరుముతూ ఉంటే దేవుని దగ్గరకు వస్తే దేవుడు గనక పాత లెక్కలు తీస్తే మనం ఇంకేమైపోతాం? మనం మిగులుతామా? అందుకని అంటాడయ్యా, నాకు ఈ క్షణాన్న కావాల్సింది నీ కరుణ, నీ కృప. అవి పూర్వము నుండే ఉన్నాయి కదయ్యా. నా బాల్యకాలములను, నా యొక్క బాల్య పాపములను నువ్వు జ్ఞాపకం చేసుకునవద్దు. నన్ను 7వ వచనంలో, నన్ను నీవు జ్ఞాపకము దయచొప్పున, నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకోను. నా పాపాలు కాదు, నా దోషములు కావు, నా అపరాధములు కావు, నా విధేయతలు జ్ఞాపకం ఉంచుకోవద్దయ్యా. అవి నీ మనసులో ఉంటే నువ్వు నన్ను ఆదరించలేవు. అవి నీ మనసులో గుర్తుంచుకుంటే నన్ను నీవు ఇప్పుడు విడిపించలేవు. అవి మరచి నన్ను, నీ కృపను, నీ కరుణను జ్ఞాపకం ఉంచుకోయ్యా అని అంటున్నాడు. ఎందుకంటే ఆ 14వ వచనంలో అంటాడు, 11వ వచనం, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. ఆదరణ కోసం వచ్చిన మనిషి, బాధలో ఉన్న మనిషి, హృదయ వేదనలో ఉన్న మనిషి, ఇక్కట్టులో పడిపోయిన మనిషి కడకు దేవుని దగ్గరకు వచ్చాక అతనికి ఏమర్థమైందంటే, నాకుండిన అసలు బాధ శత్రువులు కాదు, అసలు బాధ హృదయ వేదనలు కావు, అసలు బాధ ఇక్కట్లు కావు, నా అసలు బాధ నా పాపమే. గనుక ముందు దాన్ని తీసివేసుకుంటే నాకు దేవుని వలన విమోచన కలుగుతుంది అని గ్రహించి మనుషుల మీద దేవునికి కాసేపు చెప్పాడు. అయ్యా, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, నన్ను ఇలా చేశారని కాసేపు దేవుని మీద, మనుషుల మీద దేవునికి చెప్పాడు. కానీ ఆయనకి ఏమర్థమైందంటే, మనుషుల మీద దేవునికి చెబుతూ ఉంటే నా మీదే ఎన్నో దేవుని దగ్గర దోషాలు, పాపాలు నిలిచున్నాయని తెలుసుకుని మనుషుల గురించి చెప్పడం ఆపి తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవటం ప్రారంభించాడు. తన దోషమును దేవుని దగ్గర ఒప్పుకోవటం ప్రారంభించాడు. అతనికి ఏమర్థమైందంటే, దేవుడు క్షమిస్తేనే మనకు ఆదరణ కలుగుతుంది. కనుక మనం దేవుని దగ్గరకు వచ్చి మనల్ని హింసించిన వారిని గురించి ప్రకటిస్తున్నాం, బ్రతిమాలుకుంటున్నాం. కానీ ముందు మనం బ్రతిమాలుకోవలసింది మన పాపముల కొరకు క్షమాపణ మనం బ్రతిమాలుకోవాలి. మన పాపముల కొరకు క్షమాపణ మనం కోరుకోవాలి. నేను చేసిన పాపము బహు ఘోరమైనది అని ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఈ మాట చదవండి, 25వ కీర్తనలో 18వ వచనము, నా పాపములన్నిటినీ క్షమింపుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, తలలు వంచినట్లయితే ఈ మాటను బట్టి దేవుని దగ్గర ఆదరణ కోరుకుందాం. శరీర బాధలు, హృదయ వేదనలు, రోగములు, దీర్ఘకాల వ్యాధులు, కుటుంబ వేదనలు, భార్య వేదనలు, భర్త వేదనలు, కుమారులు కుమార్తెల వేదనలు, అల్లుళ్ళ వేదనలు, కోడండ్ల వేదనలు, అత్త వేదనలులో ఉండి నలిగిపోతున్న ప్రతి ఒక్కరూ ఈ క్షణమందు అట్టి శత్రు బాధ నుండి విడిపింపు కొరకు దేవుని వైపు చూద్దాం. మనకు విడుదల కావాలి, ఈవేళ స్వస్థత అవసరము, అన్నిటికంటే ఎక్కువగా క్షమాపణ మనకు అవసరము. కనుక దేవుని అడుగుదాము, అడిగి పొందుకుందాం. మా ప్రియాతి ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఈ లేఖనములో దావీదు భక్తుడు మాకు
బాధలో సత్ప్రవర్తన నేర్పుచున్నాడు, బాధలో యథార్థత నేర్పుచున్నాడు, బాధలో మేము నిర్దోషంగా ఉండాలి అని నేర్పుతున్నాడు. బాధ పడడము మేము నేర్చుకోవాలి, బాధ పెట్టడము నేర్చుకున్నాం. ఈవేళ నీ ఎదుట బాధపడి నీ ఆదరణ కొరకు నీ సన్నిధికి రావాలని మేము నేర్చుకుంటున్నాం. అన్నిటికంటే ఎక్కువగా నీ సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యా మా బాల్యకాల పాపములను, మా యవ్వనకాల పాపములను, మా జీవితకాల పాపములన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందుటకు ఇష్టపడుతున్నాం తండ్రి. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ నీ యొక్క పవిత్రమైన శిలువ రక్తములో కడిగి పరిశుద్ధపరచి ప్రతి ఒక్కరిని క్షమించి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేయమని నజరేయుడనేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తదుపరి కానుకల పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్న డేవిడ్ గారు వచ్చి కానుకల నిమిత్తం పాట పాడాల్సిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. మనందరికి వచ్చిన పాటే నాతో కూడా ఏకీభవించి పాడాలి. దేవుని వరకు వచ్చున్నాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను సుధముట్టించుటే నా నియమమాయినే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను సుధముట్టించుటే నా నియమమాయినే, నీ సన్నిధిలో నీ తోషముతో నీ స్నేహితుడానైతిని. ఆ ధన్యత ఊహు నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని,
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయినే. నా తను బంధున శ్రమలు సహించి వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయినే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నీ నుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేరా. నీలో నీ నుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేరా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరగా మన కానుకల నిమిత్తము, ఆరాధన నిమిత్తము మన విజయ్ కుమార్ గారు చివరగా ప్రార్థన చేస్తారు. దీని తదుపరి సంస్కార ఆరాధన ఉంటుంది కాబట్టి ఎవరైతే బాప్టిజం తీసుకున్నవారు ఉండవచ్చు, బాప్టిజం తీసుకోలేని వారు వెళ్ళవచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను ప్రేమించి నీకు అర్పించిన ప్రతి కానుకను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని బలమైన నామములో ప్రతిష్ఠించి
నీకు అర్పించుచున్నాము తండ్రి. అర్పించిన ప్రతి హస్తాన్ని మీరు దీవించి వారికి 100 రెట్లు ఇస్తానన్న వాగ్దానమును నెరవేర్చమని ప్రార్థించుచున్నాను. ప్రతి వారి ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఆర్థిక విడుదల దయచేయండి. అప్పుల నుండి విడుదల దయచేయండి. వడ్డీల నుండి విడుదల కలిగించండి. ఆయన అప్పు చేయువారుగాక అప్పు ఇచ్చువారుగా ప్రతి ఒక్కరిని ధనవంతులను సంపన్నులను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉద్యోగము పోగొట్టుకున్న వారికి అనుగ్రహించండి. ఆయన ఉద్యోగము కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుగ్రహించండి. వివాహము కొరకు ఎదురు చూస్తున్న వారికి జరిగించండి. బిడ్డల కొరకు ప్రార్థించుచున్న వారికి గర్భఫలం అనుగ్రహించండి. స్వస్థత కొరకు ఎదురు చూచున్న వారికి ఈ క్షణమందు ప్రభు అయిన యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యమును, అస్వస్థతను, వ్యాధిని, నొప్పిని, బాధను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థతకు అనుగ్రహించండి. విడుదల దయచేయండి. చెప్పుకోలేని బాధల నుండి విడుదల కలిగించండి. అయా, ఈ క్షణమందు మంచము పట్టిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక కుటుంబ హింసలతో మనశ్శాంతిని కోల్పోయి సొంత గృహములోని ఇబ్బందితో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ క్షణమందు విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. బాధించుచున్న కుటుంబ సభ్యులను, బాధించుచున్న భర్తను బంధిస్తూ ఉన్నాను. బాధించుచున్న భర్తను, భార్యను బంధించుచున్నాను. బాధించుచున్న తల్లిదండ్రులను, కోడళ్లను, అల్లుళ్లను, అత్తలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. విడుదల కలిగించండి. ఈ క్షణము, ఈ దినము ప్రతి ఒక్కరికి నీ మాటను బట్టి సమాధానం ఇచ్చి పంపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి యందును అలాగే నెరవేరునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణము మీకు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నాయి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము ఇది మొదలు ప్రభు వచ్చు వరకు మనందరికీ, మన బిడ్డలకును, మన బంధుమిత్రులు, స్నేహితులు, మన విరోధులకు, శత్రువులకు సదా తోడయుండునుగాక. ఆమేన్. దయచేసి బాప్తిసం తీసుకున్నవారు లైన్గా కూర్చోండి. తీసుకోలేని వారు వెనక్కి వెళ్ళిపోవచ్చు.